నమస్తే. ఓ స్పెషల్ గెస్ట్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మనం అంటూ ఉంటాం కదా, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడ మనిషి ఉంటారు అని. అది ఇంట్లో వాళ్ళు. అద్దంకి దయాకర్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఆయన దాదాపు 14-15 నెలల కాలంలో ఆయనకి పదవి వస్తుందా రాదా, ఈ టికెటా ఆ టికెటా, రకరకాలుగా డిబేట్ జరిగినాయి. సో ఆయన అంత ఓపికతో నిలబడి మొత్తానికి ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దక్కింది. భవిష్యత్తులో ఆయన ఎట్లా పనిచేస్తారన్నది చూడాలి. ప్రజల మధ్య ఎంతవరకు ఉంటారు, ఏం చేయబోతున్నారు అన్నది. సో ఈ సందర్భంలో నేను అద్దంకి దయాకర్ గారి సతీమణి అద్దంకి నాగమణి గారిని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆయన పడ్డ స్ట్రగుల్ ఏంది, అండ్ అదే సమయంలో అంత ఓపిక రావాలంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సహకారం కూడా ఉండాలి. మరి ఆ సహకారాన్ని వాళ్ళు ఎట్లా అందించారు. నన్ను లాస్ట్ ఇంటర్వ్యూ చేసే దయాకర్ గారిది, మా మిస్సెస్ చాలా రిచ్ అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇవన్నీ మనం ఒకసారి చిన్న చిట్చాట్ లాగా డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మీ గురించి, మీరు ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నారు? లేదు, వాలంటరీ చేశారు. ఓకే. సో ఎలా ఉన్నారు? యా ఫైన్. సో హ్యాపీగా ఉన్నారా దయాకర్ గారికి ఎమ్మెల్సీ రావడం? యా ఆబ్వియస్గా హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా, చాలా రోజుల తర్వాత ఒక పొజిషన్ వచ్చింది కాబట్టి హ్యాపీ. సో మీరు ఎప్పుడైనా అనేవాళ్ళ, ఇంత పని చేస్తున్నావు, ఒక పదవి లేదు ఏం లేదు, దేనికి ఎందుకంటే ఆబ్వియస్గా ఎందుకన్నా జనరల్గా ఎవరైనా అంటారు కదా అనేదాన్ని. ఏమనేవాళ్ళు? ఇంత కష్టపడి అంటే ఫ్యామిలీకి కూడా నువ్వు టైం ఇవ్వకుండా, అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఫాదర్ ఉండే వాళ్ళకి కూడా టైం ఇవ్వకపోయేది. రిలేటివ్స్ ఉంటారు, సిస్టర్స్ బ్రదర్స్, ఎవరికి టైం ఇవ్వలేదు. నాకనే కాదు, ఎవరికి టైం ఇవ్వలేదు. మొత్తం సొసైటీ సర్వీస్ అనుకుంటూ తిరిగారు. అంటే 10 years ఉద్యమంలో ఉన్నారు. ఆఫ్టర్ ఉద్యమం తెలంగాణ ఫామ్ అయినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. పార్టీలో కూడా 10 years వర్క్ చేశారు సీరియస్గా. ఎవ్వరు పని చేయకుండా, ఎవ్వరు వాయిస్ లేనప్పుడు ఈయన పని చేశారు. సరే, నువ్వు ఇంత త్యాగం చేసి మరి ఇంత డివోటీగా పనిచేస్తున్నావు, ఇన్ని రోజులు అయింది, ఒక్క పొజిషన్ లేదు, దీనివల్ల మనకన్నా సమాజానికి కూడా ఉపయోగం ఉండాలి కదా అని ఇట్లా అనడం అయితే కామన్గా అనేదాన్ని. సరే వెయిట్ చేయాలి. ఆయనకు ఓపిక ఎక్కువ. మా వారి నుండి నేను ఏమైనా నేర్చుకోవాలంటే ఓపికనే, చాలా పేషెన్స్గా ఉంటారు. సో మీకు కూడా మిమ్మల్ని కూడా సముదాయించి మిమ్మల్ని కూడా కూల్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేసేవాళ్ళు? చేసేవాళ్ళండి, చేసేవాళ్ళు. అంటే నాకు పొలిటికల్గా అంత తెలియదు కదా, అంటే ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి ఎట్లా వస్తుంది అనేది మనకు తెలియదు కదా. నేను కూడా కామన్ పర్సనే. అది ఎవరైతే దాంట్లో ఉంటారో దాని గురించి తెలిసిన వాళ్ళకే అది ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తుంది అనే ఒక అంబిషన్తో పనిచేసుకుంటూ వెళ్తారేమో మరి పొలిటికల్గా. సో నేను కూడా లాస్ట్కి కన్విన్స్ అయినా అనమాట. సరే ఎప్పుడో అప్పుడు వస్తుంది అనుకుంటున్నారు కదా, వస్తుందిలే అని అట్లా వెయిట్ చేసినాం. సో మొత్తానికి ఎమ్మెల్సీ చట్టసభలో ఆయన కూర్చోబోతున్నారు. సో బిఫోర్ దయాకర్, ఆఫ్టర్ పదవి తర్వాత దయాకర్ మీరు ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు వరకు ఎట్లుండేవాళ్ళు, ఇంకెట్లుండాలని మీరు కోరుకుంటున్నారు ఆయన? అంటే పెళ్ళయ్యాక అంటున్నారా, పెళ్లి కాకముందు? పదవి అంటున్నాను నేను. పదవి రాకముందు మీకు ఎక్కువ సమయం ఇచ్చారా? ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇంకా అసలే ఉండే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ 14 months బాగా టైం ఇచ్చారు వీళ్ళు పవర్లోకి వచ్చాక. ఈయనకి ఏది అంటే ఎమ్మెల్యే టికెట్ అన్నారు, అది ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, అది రాలేదు. ఎంపీ అన్నారు, అది లేదు. మళ్ళీ కంటోన్మెంట్ కూడా అది ఛాన్స్ ఉంటే అది ఇవ్వలేదు. సో అయితే ఇంక పార్టీ పవర్లోకి వచ్చేసింది. ఈయన ఎక్కువగా అంటే ఇంకా పార్టీ వాయిస్ వినిపించే అంత పని అయితే అప్పుడు బిఫోర్ పవర్ అనేది ఎంత పని చేశారో ఆఫ్టర్ పవర్లోకి వచ్చాక అంత ఉండదు కదా. సో మాకు మంచి లీజర్ టైం దొరికింది. ఇద్దరం కలిసి మంచిగా ఢిల్లీ అని, అక్కడ జైపూర్ అని కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడం టైం ఇచ్చారు ఈ 14-15 months. పదవి వచ్చిన తర్వాత మరి ఆయన టైం కొంత అటువైపు వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఆయన టైం ఎప్పుడు జనం కోసమే ఉండే. ఈ రోజు కొత్తగా పోతుంది అనేది ఏం లేదు. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకొని 21 years నుంచి ఆయన ఏదో ఒక ఉద్యమంలో ఉన్నారు. ఇంతకు ముందు క్యాస్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గుండే,
అక్కడి నుంచి మళ్ళీ ఈయన ఉద్యమంలోకి వచ్చారు, ఉద్యమం నుంచి మళ్ళీ పార్టీకి వచ్చారు. ఎప్పుడు నిరంతరం జనంలోనే ఉన్నారు. ఆయన సేవ మొత్తం జనం కోసమే ఉంది. ఇంట్లో అంటే ఒక ఫాదర్గా కావచ్చు, ఒక హస్బెండ్గా ఆయన ఇంట్లో చేసిందేమీ పెద్దగా లేదు. ఇంట్లో ఏదైనా నేనే చూసుకునేదాన్ని. ఓకే. సో అది మా వారు అంటే ఇంట్లో టైం ఇవ్వడం అనేది ఆయన కుదరని కూడా కుదరదు. ఎందుకంటే బయట కంపల్సరీ వెళ్ళాలి, కంపల్సరీ ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఎప్పుడు దాని మీద మాట్లాడాలి. ఇంకా ఈయన ఏంటంటే యాక్టివ్ లీడర్ కదా, పీపుల్ ప్రో లీడర్, మాస్ లీడర్ కాబట్టి కంపల్సరీ బయటకు వెళ్ళి ఆయన వాయిస్ వినిపించాల్సి వచ్చేది. ఏ మీటింగ్ ఉన్నా పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ ఉండేది. కాబట్టి నాకు అలవాటే. అప్పుడు టైం ఇవ్వలేదు, ఇప్పుడు ఇంకా ఇయ్యరు, ఇక ముందు ఇవ్వరేమో, ఇవన్నీ క్వశ్చన్స్ వద్దు. ఆయన ఎట్లుంటారో తెలుసు. ఆయన జనం కోసమే ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఏదో ఒక డిబేట్లో ఉంటారు, మీకు కూడా తెలుసు. ఏదో ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుంటారు, లేకపోతే ఏదో బయట ఇస్తారు, లేకపోతే ఫోన్ అన్న మాట్లాడుతుంటారు, విజిటర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతుంటారు. 24/7 ఎప్పుడు జనంలోనే ఉంటారు ఆయన. సో ఈ టోటల్ ప్రాసెస్లో అంటే పవర్ వచ్చిన తర్వాత, పవర్ రాకముందు టికెట్ అప్పుడు కూడా, మొన్నటి టికెట్ అప్పుడు అండ్ పవర్ వచ్చిన తర్వాత కంటోన్మెంట్ అన్నారు అండ్ ఎంపీ అన్నారు ఆర్ ఎమ్మెల్సీ అన్నారు. ఒక్కొక్క స్టెప్లో కొంత అడుగుబడి వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భం కదా. ఎమ్మెల్సీ అయితే ఆల్రెడీ దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయింది కదా. సో మీకేమనిపించేది? ఏమనిపించేదంటే అంటే ఎవరో ఒకరు అడ్డుకోవడం వల్లనే ఆయనకు ఆ సమస్య కొన్ని సందర్భాల్లో వచ్చింది. మీకు ఏమనిపించేది? అది ఎవరైనా అట్లా అనుకుంటారండి. ఇప్పుడు ఇంత వాయిస్ ఉండి ఇంత మాస్ లీడర్ కి పదవి రావట్లేదంటే నేను అబద్ధం చెప్పడానికి కూడా లేదు ఈడ. ఎవరో ఒకళ్ళు వాళ్ళకి కంపల్షన్ అనేది ఉండొచ్చు, ఎవరికో ప్రామిస్ చేసి ఉండొచ్చు, పార్టీలో కూడా వాళ్ళే క్రెడిబుల్ ఉండొచ్చు, వాళ్ళ చాయిస్ అదే ఉండొచ్చు, మనం కాకుండా. తర్వాత లీజర్గా మనల్ని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు అనుకుని ఉండొచ్చు రేవంత్ అన్న కూడా. అన్నకు కూడా మస్తు ప్రాబ్లం అయింది. ఏ పాపం దయాకర్ ఇంత పని చేసిండు, ఇంత పార్టీ కోసమే ప్రాణంగా పనిచేసిన వ్యక్తికి నేను ఇయ్యలేకపోతున్నా అనే బాధతో కూడా ఆయన ఉన్నారు. అయినప్పటికీ కూడా అందరు సపోర్ట్ ఉండాలి కదా. ఏదైనా ఎవరికైనా ఒక పొజిషన్ రావాలంటే మంత్రివర్గం సపోర్ట్ కూడా ఉండాలి. అందరూ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ వాళ్ళు డెసిషన్ తీసుకొని ఎవరికైనా పొజిషన్ ఇవ్వగలుగుతారు. మనం ఒంటరిగా పోవడానికి లేదు కదా, ఇది డెమోక్రటిక్ కాబట్టి కంపల్సరీ వాళ్ళు కలిసి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దాంట్లో కొంతమంది అపోజ్ చేసి ఉండొచ్చు, కొంతమంది ఫేవర్ చేసి ఉండొచ్చు, దాంట్లో ఈయన పదవులు పోయి ఉండొచ్చు. ఓకే.